ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. చనిపోయిన దానికి ఎందుకంత అలంకరణ చేసిన ఉపయోగం ఉండదు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తాపత్రయపడి నో యూజ్ అంటున్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ పార్టీకి కాలం చెల్లిందంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త పార్టీకి పని లేదు అంటూ ఇటు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటే కవిత కొత్త పార్టీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడుకొచ్చారు ఆయన. కొత్తగా వచ్చే పార్టీ దేవుడెరుకు, ఉన్న పార్టీ ఉంచుతారా మూస్తారా అది చూసుకోమను. అంటే కొత్తగా వచ్చే పార్టీ సంగతి తర్వాత, ముందుగా ఉన్న పార్టీ ఉంచుతారా మూసేస్తారా అది చూసుకోండి అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆయన. హిందూ సంప్రదాయంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికారం వస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కేసీఆర్ చనిపోతే ఆయన ఆస్తి ఫామ్ హౌస్ నాకు రాదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయనకేమైనా అయితే నాకేం లాభం, ఆయనకేమైనా అయితే ఆ కుటుంబానికి లాభం. కేసీఆర్కు చెడు జరగాలని ఆ కుటుంబమే కోరుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కుటుంబంలో ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాలంటున్నారు రేవంత్ రెడ్డి. మందులు అందించేవాడా ఇంకెవరా, అంటే మందులు అందించేవాడా లేకపోతే ఇంకెవరా అంటూ కూడా ఒక ప్రశ్నను సంధించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి